మనకు డిస్క్ ప్రాబ్లమ్స్ ఎట్లా వస్తాయని చెప్తాను వినండి. సో ఇది డిస్క్ అనుకోండి, ఈ వర్టెబ్రా వెన్నుపూస నుంచి ఒక 12 ఉంటుంది అనుకోండి. ఇవి నా వేలు అనేది వర్టెబ్రా అనుకుందాం. సో డిస్క్ అనేది ఎగ్జాంపుల్ చెప్తాను, మనిషికి వేరే రకంగా సైజ్ ఉంటుంది. ఒక 12 ఉంది అనుకుందామండి. 12 ఏమైతుందంటే మనకు 7కో 6కో ఇట్లా 5కో దగ్గరికి వచ్చిన తర్వాత ఈ డిస్క్ అనేది ఇట్లా ఒత్తినప్పుడు ఏమైతే మన బెలూన్ లాగా సాగిపోయి నరానికి ఒత్తినట్టు అయిన తర్వాత అప్పుడు మనకు పెయిన్ వస్తుంది. అంటే 12 నుంచి దాదాపు 7కి 5కి వచ్చినాక మనకు నొప్పి వస్తుంది అనుకున్నా. అప్పుడు అది సాగిపోయి నరాన్ని నొత్తినప్పుడు నొప్పి వస్తుంది. మనం అప్పుడు ఏం చేస్తామంటే నొప్పి వస్తుందని కాలు గుంజుతారని న్యూరో దగ్గర వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే పెయిన్ వచ్చిన తర్వాతనే కదా స్టార్ట్ అయ్యేది. సో న్యూరో దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే దానికి టాబ్లెట్స్ పెట్టి ఫిజియోథెరపీ రిఫర్ చేస్తారు. సో ఫిజియోథెరపీ చేస్తూ ఏమైందంటే పెయిన్కి అంటే టెంపరీగా పెయిన్ రిలీఫ్ అవుతుంది. సో అట్లా చేస్తూ ఏమైతుందంటే మనము లాస్ట్ టైం వరకు అదే దగ్గరకు వచ్చి సర్జరీకి పోతుంది. సో టెంపరీ రిలీఫ్ ఇస్తుంది. ఇంత ట్రాక్షన్స్ చేసినా కానీ, ఐఎఫ్టీలు పెట్టినా కానీ, అల్ట్రాసౌండ్స్ పెట్టినా కానీ, ఏదైనా స్టిమ్యులేటర్స్ పెట్టినా కానీ ఇట్లా వచ్చి మళ్ళీ ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చి బలవంతంగా ఇట్లా వస్తుంది, పెయిన్ రిలీఫ్ అవుతుంది అనమాట. సరే మనకు ఇప్పుడు 6లో పెయిన్ వచ్చింది అనుకోండి, 6.1కి వెళ్ళిన తర్వాత పెయిన్ రిలీఫ్ అవుతుంది. మనం అక్కడి ఏంటంటే సో ఇది నార్మల్ కావాలంటే మనకు తల నుంచి కింది వరకు చేయాల్సిన పరిస్థితి వస్తుంది ట్రీట్మెంట్. అట్లాంటి ఎక్కడ ప్రివెన్షన్ లేదు, అంటే ట్రీట్మెంట్స్ లేవు కాబట్టి సో ఇట్లా అన్నీ ట్రై చేస్తూ ఉంటాం. పంచకర్మలు కానీ, యాక్యుప్రెషర్లు, యాక్యుపంచర్లు ఇట్లా అన్నీ ట్రై చేసిన తర్వాతనే కదా సర్జరీకి వెళ్తుంది. సో హోమియో మెడిసిన్, యునాని మెడిసిన్, ఆయుర్వేదిక్ మెడిసిన్ అన్నీ ఇట్లా వాడుతూ ఉంటారు అన్నమాట ఇక్కడ టెంపరీ రిలీఫ్ ఇచ్చిన తర్వాత. సో ఇట్లాంటిది దేనికి కవర్ మళ్ళీ లాస్ట్కి చివరి వరకు ఏమవుతుంది, సర్జరీ వరకు వెళ్తుంది. అందుకోసం నేను చెప్పేది ఏంటంటే ఈ 5కి వచ్చినాక ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే కంటే దీనికంటే ముందు 12 నుంచి 5కి ముందు ఏముంటుందంటే ప్రివెన్షన్ ట్రీట్మెంట్స్ అంటనమాట. ఇక్కడ నొప్పి రాదు, 5కి వస్తుంది కాబట్టి మీరు అప్పుడే స్టార్ట్ అవుతారు. ఇక ఇందులో చేసేది సేమ్ మోకాలు కూడా ఇదే పరిస్థితి. అడిగిన తర్వాత దగ్గరకు వచ్చిన తర్వాత మీరు ట్రీట్మెంట్కి వెళ్తారు. సో ఈ 12 నుంచి మనకు ఈ 5 మధ్యలో చేసేది ప్రివెన్షన్. ఇక్కడ నొప్పి మాత్రం ఉండదు. మీరు స్కానింగ్ తీసినాక ఏమైతే డిస్క్ దెబ్బైనా ఒత్తుతుందని చెప్తారు, అంటే అప్పుడే ఒత్తలేదు కదా, ఈ 12 నుంచి 5కి వచ్చే గ్యాప్లో ఒత్తుతుంది అనమాట. సో ఇక్కడ తీసుకునేదే మేము ప్రివెన్షన్ ట్రీట్మెంట్. దీని ద్వారా ఏమైందంటే కంప్లీట్ జీవితాంతం దెబ్బ తినకుండా ఉంటుంది. ఇది ఒక అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అనమాట. సో ఇప్పుడు వచ్చేటనే ట్రీట్మెంట్స్ ఉంటుంది. ఈ నొప్పి రాకముందు చేసేది ప్రివెన్షన్. దీన్ని తెలుసుకోవాలంటే కనీసం మీరు ఇయర్కి ఒక ఎక్స్రే అన్న తీసుకొని ఎంత ఏమేమి బోన్స్ తగ్గుతున్నాయి మోకాలలో నడుములన్నా తెలుసుకోవడానికి ట్రై చేయండి. సో ఒక నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి వచ్చినట్టయితే ఈ ప్రివెన్షన్ ట్రీట్మెంట్ మీకు ఇస్తే ఆటోమేటిక్గా ఇందులో కండరాలలో, నరాలలో కానీ, రక్తనాళాలలో కానీ, వెయిన్స్లలో ఇట్లాంటి చేంజ్ రాకుండా ఉండి మీకు తల నుంచి కింది వరకు పాదాల వరకు చేంజ్ వస్తాయి. ట్రీట్మెంట్ చేసేటప్పుడు కూడా మీకు తల నుంచి పాదాల వరకు ట్రీట్మెంట్ చేయాలి. అట్లయితేనే ఈ డిస్క్ అనేది సెట్ అయ్యి మళ్ళీ నార్మల్కి వచ్చే ఛాన్స్ ఉంది.